ఆలస్యం అమృతం విషం అని మన పెద్దలు ఊరికనే అనలేదు. మన డిఫెన్స్ సెక్టార్లో కూడా ఇన్నాళ్ళు అదే జరిగింది. కానీ ఇప్పుడు టైం మారింది. అసలు మన భారతదేశ రక్షణ రంగంలో ఏం జరుగుతుంది? ఇన్నాళ్ళు మనం ఫారిన్ నుంచి ఫ్లైట్స్ కొనుక్కున్నాం, కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోబోతుంది. త్వరలోనే రాఫెల్ ఫైటర్ జెట్లను మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్రెంచ్ కంపెనీ మన భారతదేశంలోనే కొత్త ప్లాంట్లను సెటప్ చేయబోతుంది. అంటే ఇకపై రాఫెల్ ఫ్లైట్స్ మన దగ్గరే తయారవుతాయి అన్నమాట. పాస్ట్ కొన్ని రోజులుగా 2 కంట్రీస్ మధ్య దీని గురించి గట్టిగానే డిస్కషన్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా డిప్లొమాట్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా పక్కాగా కస్టమైజ్ చేసిన మేడ్ ఇన్ భారత్ రాఫెల్ రాబోతుంది. అసలు భారత్ 114 కొత్త ఫ్లైట్స్ని కొనాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగానే ప్లాంట్లు సెటప్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ నుంచి ఇంకొక అదిరిపోయే న్యూస్ వచ్చింది. మన భారతదేశం ఫైటర్ జెట్ ఇంజిన్ను డెవలప్ చేసుకోవడానికి ఒక ఫ్రెంచ్ కంపెనీ హెల్ప్ చేస్తుంది. ఈ ఇంజిన్లు మామూలువి కావు, అమెరికన్ ఇంజిన్ల కంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇక మరోపక్క మన సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు మన కంట్రీలోని వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలకు గట్టిగా క్లాస్ పీకారు. అసలైన ఎందుకు అంతలా సీరియస్ అయ్యారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరిచ్చే ఆ చిన్న సపోర్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందించడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మొదటిగా రాఫెల్ ఫైటర్ జెట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్లైట్ గురించి మీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్ టైంలో మన రాఫెల్ స్కైలో చేసిన విన్యాసాలు, దాని పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. ప్రజెంట్ మన దగ్గర ఇలాంటివి ఒక 36 ఫ్లైట్స్ ఉన్నాయి. నిజానికి ఈ న్యూస్ లాస్ట్ ఇయర్ నుంచి వినిపిస్తుంది. డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కూడా అప్రూవల్స్ వచ్చేసాయి. మనం ఆల్మోస్ట్ 114 కొత్త రాఫెల్ జెట్లను కొనాలని చూస్తున్నాం. ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పిందో ఫ్రాన్స్ కూడా మేక్ ఇన్ భారత్ వైపు టర్న్ అయింది. గత 10 నుంచి 15 రోజులుగా 2 కంట్రీస్ మధ్య దీని గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ ఫ్లైట్స్ని భారత్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మన డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ గారు మేక్ ఇన్ భారత్ కింద మనం కోరుకుంటున్నట్టుగా ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని పదే పదే చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం 100% కొత్త ప్లాంట్ని సెటప్ చేయడం గురించి మాట్లాడడం లేదు. ఆల్రెడీ ప్లాంట్ ఉంటే దాన్ని భారత్లో అసెంబుల్ కూడా చేయొచ్చు. దీనివల్ల మన వాళ్లకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వర్క్ ఎలా జరుగుతుందో తెలుస్తుంది, వర్క్లో యాక్యురసీ ఎంత ఉండాలో అర్థమవుతుంది. ఫ్యూచర్లో భారతదేశానికి వచ్చే రాఫెల్స్ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయని, అవి మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఉంటాయని డిప్లొమాట్స్ అంటున్నారు. మొత్తం మీద మ్యాటర్ ఏంటి అంటే మన ఆర్మీని మరింత స్ట్రాంగ్ చేయడానికి భారత్ 114 కొత్త రాఫెల్ ఫ్లైట్స్ని కొనబోతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ డీల్ ఫైనల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత ఈ ఫ్లైట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే డసాల్ట్ ఏవియేషన్ మన భారతదేశంలో తన ప్లాంట్ను పెడుతుంది. మేడ్ ఇన్ ఇండియా రాఫెల్ గురించి చెప్పాలంటే దాని ఫస్ట్ ఫ్లైట్ 2029లో ఎగురుతుంది. ల్యాండ్ క్లియరెన్స్ నుంచి ప్లాంట్ సెటప్, ఆ తర్వాత ప్రొడక్షన్ వరకు ఇదంతా చిన్న విషయం కాదు. ఈజీగా 3 to 4 ఇయర్స్ పడుతుంది. ఈలోగా డసాల్ట్ కంపెనీ భారత్లో అసెంబ్లీ లైన్ను సెటప్ చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. దీనిలో ఆల్మోస్ట్ 60% లోకలైజేషన్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఫ్లైట్లో వాడే స్పేర్ పార్ట్స్లో హాఫ్ కంటే ఎక్కువ మన భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. రాఫెల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన లేటెస్ట్ 4.5 జనరేషన్ ట్విన్ ఇంజిన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. మనం ఇందులో 2 వేరియంట్స్ వాడుతున్నాం. మన ఆర్మీ వాళ్ళు స్టాండర్డ్ రాఫెల్ ఫ్లైట్స్ని వాడితే నేవీ వాళ్ళు మెరైన్ వర్షన్ అయిన రాఫెల్ ఎంను వాడుతున్నారు. ఇది సుమారు 15.3 మీటర్ల లెంగ్త్, 10 టన్నుల వెయిట్ ఉంటుంది. దీని స్పీడ్ మ్యాక్ 1.8 అంటే గంటకు ఆల్మోస్ట్ 1912 కిలోమీటర్లు. ఇది డైరెక్ట్గా అమెరికా వారి F-16 మరియు F-18 ఫైటర్ జెట్లకు కాంపిటీషన్ ఇస్తుంది. మరి భారత్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఇక నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ నుంచి వచ్చింది. సఫ్రాన్ మనకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. దాన్ని మనం అస్సలు కాదనలేం. అందని ద్రాక్ష పుల్లన అని అమెరికా టెక్నాలజీ గురించి మనం ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ పుణ్యమా అని సొంత టెక్నాలజీ మన చేతికి రాబోతుంది. ఫైటర్ జెట్లను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో భారత్ ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతుంది. మనం కావేరీ ఇంజిన్పై వర్క్ స్టార్ట్ చేసాం, కానీ మనం 4th లేదా 5th జనరేషన్ జెట్ను డెవలప్ చేసే టైంకి చాలా లేట్ అయిపోవచ్చు. అందుకే మనకు స్టార్టింగ్లో హెల్ప్ చేసే కంట్రీ సపోర్ట్ చాలా అవసరం. మనకు లోకలైజేషన్ కావాలి.
కానీ ఇంజిన్లను మనమే సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేకపోతున్నాం. ఈ ప్రాబ్లంకి సఫ్రాన్ ఒక సొల్యూషన్ చూపించింది. 120 కిలోటన్నుల థ్రస్ట్తో ఇంజిన్ను డెవలప్ చేయడంలో సఫ్రాన్ మనకు ఫుల్గా హెల్ప్ చేస్తామంది. మనం కలిసి అమెరికా వారి జనరల్ ఎలక్ట్రిక్ 414 లాంటి ఇంజిన్ను డెవలప్ చేస్తాం. అంటే దీన్ని మనం తేజస్ MK2లో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. 4.5 జనరేషన్, 5th జనరేషన్ ఫ్లైట్స్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఫ్రాన్స్ చెప్పిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఈ కొత్త ఇంజిన్ సైజ్లో F414 లాగానే ఉంటుంది. ఇది మనకు పెద్ద రిలీఫ్, ఎందుకంటే ఇంజనీర్లు మళ్ళీ డిజైన్ మార్చాల్సిన పని ఉండదు. ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లాంటిది. ఈ ఇంజిన్ సక్సెస్ అయితే టెక్నాలజీ మనకు సొంతం అవ్వడమే కాకుండా తేజస్ MK2 TED-BF అంటే ట్విన్ ఇంజిన్ డెక్ బేస్ ఫైటర్ లాంటి అన్ని రకాల జెట్స్లో వాడుకోవచ్చు. ఆ F414 ఇంజిన్ కోసం అమెరికా మనతో ఎంత డ్రామా ఆడిందో మనందరికీ తెలిసిందే. ఒక రేంజ్లో వాళ్ళు మనల్ని తమ చుట్టూ తిప్పుకున్నారు. ఇప్పుడు 414కి ముందు ఉన్న 404 గురించి మాట్లాడితే మనం దాన్ని తేజస్ MK1లో వాడుతున్నాం. కానీ పాస్ట్ 3 ఇయర్స్గా భారత్కు రావాల్సిన ఇంజిన్లు రాలేదు. ఇప్పటికీ జస్ట్ 4 మాత్రమే వచ్చాయి. ఈ ఇయర్కి 10 నుంచి 12 ఇస్తామని అమెరికా ప్రామిస్ చేసింది. కానీ అమెరికా మాట నిలబెట్టుకోవడం మీద మనకు ఎంత నమ్మకం ఉందో తెలిసిందే కదా. కానీ ఫ్రాన్స్ ఆఫర్ మాత్రం ఇప్పటి వరకు ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనతో కలిసి డెవలప్ చేస్తామంటున్నారు. అదే అమెరికా అయితే 414 ఇంజిన్ కోసం మనం అమెరికాతో స్టార్టింగ్లో $1 బిలియన్ డీల్ చేసుకుంటే ఇప్పుడు అది 5 బిలియన్లకు పెంచారు. ఇంత ఖర్చు పెడితే కానీ వాళ్ళు 80% టెక్నాలజీ ఇవ్వట్లేదు. కానీ ఫ్రాన్స్ మాత్రం మనతో కలిసి భారతదేశంలోనే డెవలప్ చేస్తామంటుంది. అంటే మనకు 100% టెక్నాలజీ వస్తుంది. ఎవరో టెక్నాలజీ ఇస్తే గొప్ప కాదు, దాన్ని మనం పూర్తిగా నేర్చుకుని మనమే సొంతగా ఇంజిన్ని కస్టమైజ్ చేసుకుని కొత్త ఇంజిన్ క్రియేట్ చేసుకునే కెపాసిటీ రావాలి. అదే అసలైన కిక్. ఇప్పుడు అదే జరగబోతుంది. సఫ్రాన్ కంపెనీ మన GTR అండ్ DRDOతో కలిసి వర్క్ చేస్తుంది. మొదట 120 kgf పవర్తో స్టార్ట్ చేసి ఫ్యూచర్లో 10 to 12 ఇయర్స్లో 140 kgf వరకు పెంచుతారు. సఫ్రాన్ 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో పాటు IP రైట్స్ కూడా ఇస్తామంటుంది. ఈ ప్రాజెక్టుకు ఆల్మోస్ట్ 61,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని 2 కంట్రీస్ షేర్ చేసుకుంటాయి. దీనివల్ల అమెరికా ఇంజిన్ల మీద డిపెండ్ అవ్వడం భారీగా తగ్గుతుంది. ఈ డీల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. చివరిగా CDS అనిల్ చౌహాన్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్డర్ డెలివరీలో లేట్ చేస్తున్నందుకు మన డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ మీద ఆయన గట్టిగా ఫైర్ అయ్యారు. టైంకి వెపన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయినందుకు ప్రైవేట్ కంపెనీలను PSUలను మందలించారు. కొంచెం దేశభక్తి కమిట్మెంట్ చూపించండి స్వామి అన్నట్టుగా మాట్లాడారు. మీరు మరీ ఇంత లేట్ చేస్తున్నారు ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఓల్డ్ ఆర్డర్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, టైంకి ఇవ్వట్లేదు. మన వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే దున్నపోతు మీద వాన కురిసినట్టుంది అని ఆయన ఇండైరెక్ట్గా ఫీల్ అయ్యారు. HALకి కూడా చాలా ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని సెట్ చేయడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి దీన్ని వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే వెపన్స్ టైంకి రాకపోతే ఫ్యూచర్లో ఇష్యూస్ తప్పవు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.